ఇన్నాళ్ళు నాకు రిపీట్ అవడానికి కారణం నువ్వేనా? ఎందరో మహానుభావులు పరిపాలించిన ఈ పుణ్యభూమిని పాలించే అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ దేహంలో ఊపిరి ఉన్నంత వరకు ఈ జీవితం నీకే అంకితం. నీకోసమే శ్రమించి చావడానికి. వాడిని రివెంజ్. ఏం చేస్తున్నారా? వాడిని పట్టుకున్నారా? ఇంకెవరన్నా పేరు చెప్పరా? ఇంకెవరు తెలియదు సార్. చెప్పరా? రఫీక్, ఇంకెవరితోనో సీఎం లేపేసి వీడి మీద నింద వేయాలని చూస్తున్నారా? కాదే, నైట్ మహాసభ అంటే ఈరోజు థర్స్డే మహాసభ నైట్. మళ్ళీ ఎందుకని? నేనెందుకురా మళ్ళీ లేస్తున్నా? అర్థం కాదేంట్రా? నేనెందుకు మళ్ళీ లేస్తున్నా? నిన్నే కదా జారి పడ్డావు? లేదు సార్, నేను ఈ రోజే కదా సార్ డ్యూటీకి వచ్చింది. నిన్న ఇలా జరగలేదా? లేదు సార్, నిన్న నేను ఆఫ్ సార్. వచ్చి క్లీన్ చేయమని చెప్పు. ఓకే సార్. సో ఈరోజు నాకు మాత్రమే రిపీట్ అవుతోంది. ఈ రోజు సాయంత్రం కోయంబత్తూరులో ముముగా మహాసభ భారీ ఎత్తున జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆర్టీ స్వయంగా చూసుకుంటున్నారు. ప్లాన్ పక్కాగా హిట్ చేయి. ఆ శివ తీసుకో. మహాసభలో పనిచేసి మండపానికి సీఎం ని షూట్ చేసిన 15 minutes లో మహాసభ అంతా బద్దరిల్లిపోవాలి. సిటీ అంతా మత కలహాలు రేగిపోవాలి. ఏంట్రా ఎవరు కనబడరు? అన్నా అంతా రెడీ అయిందన్నా. ఎవడో ఒకడు ఉన్నట్టుండి వచ్చి మనోళ్ళందరినీ పట్టుకుని కొడుతున్నాడన్నా. ఎవడ్రా? ఓ బ్లూ కోట్ వేసుకున్నాడన్నా. బ్లూ కోట్ వేసుకున్నాడా? జాన్, రఫీక్ దొరికాడా? వాడిని పట్టుకోవడానికి వెళ్తున్నాను సార్. టైం అవుతుందిరా. నేను వేసిన ప్లాన్ ని ఎవడ్రా మారుస్తున్నాడు? రఫీక్ కాదు, హిట్ మ్యాన్ కాదు, సక్సెస్ఫుల్ గా బాంబ్ పేలిపోయింది. రేయ్, ఆ కుర్రాడిని జూమ్ చేయి. గెట్టంతో కనపట్టుకున్నాడు చూడు. రేయ్, వాడిని రౌండప్ చేయండి రా. ఏంట్రా ఇలా మత కలహాలు సృష్టించారు? ఇంకెవరితోనో సీఎం లేపేసి వీడి మీద నింద వేయాలని చూస్తున్నారా? ఎవడ్రా నువ్వు? మహా అయితే నన్ను చంపుతావు. నన్ను చంపితే అన్ని మార్చేయగలవా? నిన్ను చంపితే మారదు.
మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రే జాగ్రత్త. రే ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సార్ వచ్చి క్లీన్ చేయమని చెప్పు. ఓకే ఓకే సార్. వస్తా, నేను మళ్ళీ వస్తాను. ఇదేంట్రా కాన్సెప్ట్? వాడు చేస్తే నేను వస్తానా? ఎవరి దగ్గరికి ఏం చెప్పు? హౌస్ పట్టుకున్నాను రా. రారా ఇప్పుడు నాకేం చూడు. అంటే నువ్వు చచ్చిపోతే అదే రోజు మళ్ళీ తిరిగి వస్తావు, అంతే కదా? నేను చేస్తే కాదన్నయ్యా, వాడు చేస్తే అదే రోజు అదే టైంకి నేను తిరిగి వస్తాను. చేస్తానా? నేను ఎర్రిపప్పను అనుకున్నావా? చెవిలో పూలు ఏమైనా కనబడుతున్నాయా? వాడు చచ్చిపోతే నువ్వెలా వస్తావయ్యా? అదేంటయ్యా, ఒకే రోజు ఒక్కడే మళ్ళీ మళ్ళీ పట్టుబడతాడు. ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? సెంటర్లో ఏదైనా పోస్టింగ్ కావాలా? చేసి పెడతాలే, అంతేగాని ఇలాంటి విట్లాచారి కథలన్నీ నాకు వినిపించొద్దు. అన్నయ్యా, అది నాకే అర్థం కాక ఇప్పుడే కాస్త అర్థమైంది. అది నీకెలా అర్థమయ్యేలా? అర్థమవుతోంది, నాకు బాగా అర్థమవుతోంది. రేపు నేను సీఎం కాబోతున్నాను. నీకేం కావాలో అడుగు. అది నా 30 సంవత్సరాల కల అయ్యా. అయ్యా, ఏంటి చెప్పిన కరెక్షన్ చేశానయ్యా. యువర్ స్పీచా? అవునయ్యా. అందరికీ నమస్కారం. కుంటి సాకు బదులు మిలికిసాయేసి పెట్టతున్న పోతా. అయ్యా, గూగుల్లో అలాగే ఉందయ్యా. ఏంటమ్మా నమస్కారం చెప్తున్నాను, ఎవరు ప్రతి నమస్కారం చేయరా? ఇవాళ ఇక్కడ మన మీటింగు ఎందుకో? ఓట్ల ఓట్ల కోసం? కోసం. పార్టీ కోసమా? మా కోసమా? మా కుటుంబం కోసమా? లేదు, రాష్ట్రం కోసం. రాష్ట్రం బాగుండాలంటే ఏం చేయాలి? ఈ రాష్ట్రాన్ని ప్రేమించే వాళ్ళు బాగుండాలి. మన జనాన్ని ప్రేమించే వాళ్ళు బాగుండాలి. మన రాష్ట్రాన్ని జనాన్ని ప్రేమించే వాళ్ళెవరు? వాళ్ళెవరో నా కళ్ళకి చక్కగా తెలుస్తోంది. మరి మీ కళ్ళకి తెలుస్తోందా? తెలుస్తోందా? ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారా? ఈ వేదిక మీద ఉన్నారా? ఎవరది? వినబడలేదు. ఓ, పచ్చత్తువాలు వేసుకున్న ఆయనే మన నాయకుడు. ఆయనకే మన ఓట్లు. ఆయనకే వెయ్యాలి ఓట్లు. ఆయనకే వెయ్యాలి ఓట్లు. ఏం జరిగిందయ్యా? జరుగుతుందన్నయ్యా, జరిగింది. మీరు వేదిక మీద మాట్లాడారు, అది నేను చూశాను. మళ్ళీ మళ్ళీ చూసి 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 మీ డైలాగ్ అంతా బాగా బడ్డీ అయిపోయిందన్నయ్యా, బడ్డీ అయిపోయింది. అయితే మనం అనుకున్నట్టే జరిగిందా ఈ మహాసభ? జరిగిందన్నయ్యా. రఫీక్ అస్పర్ ప్లాన్ బ్యారిగేడ్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. హిట్ మ్యాన్ పై నుంచి షూట్ చేశాడు. సీఎం చచ్చాడు. అప్పుడు వచ్చాడన్నయ్యా వాడు. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. ఇవాళ కూడా వస్తాడు, కాల్స్తాడు, చస్తాడు, రిపీట్. నా వల్ల కాదు అన్నయ్యా, నా వల్ల కాదు. కాదు. ఎవడయ్యా వాడు? కొంపు తీసి మాయలు మంత్రాలు ఏమన్నా వచ్చా వాడికి? తెలీదు అన్నయ్యా. మరి ఎందుకు ఊరుకున్నావయ్యా? మన విషయాలన్నీ వాడికి తెలిసిపోయినట్టున్నాయి, పట్టుకుని అన్నయ్య, వాడి చావకూడదన్నయ్యా. వాడు చస్తే మహాసభ జరగదు, మీరు సీఎం కాలేరు, నాకు 2 స్టార్లు రావు. మన మహాసభ బాగా జరగాలంటే వాడు చావకూడదు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? వాడు అసలు ఎవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏది నాకు తెలీదు. అయితే వాడికి తెలిసిన వాళ్ళు కొంతమంది నాకు తెలుసు. పట్టుకుంటానన్నయ్య, పట్టుకుంటాను.